ఈరోజు పేపర్ 5 అండర్స్టాండింగ్ మ్యాథమెటిక్స్ అండ్ ఎర్లీ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ ఎట్ ప్రైమరీ లెవెల్. దీన్ని తెలుగులో ప్రాథమిక స్థాయిలో పూర్వగణితం గణిత విద్య అవగాహన అంటారు. విభాగం ఏ. క్వశ్చన్ నెంబర్ 1. నిత్య జీవితంలో గణితం యొక్క అవసరతను మరియు ప్రాముఖ్యతను వివరించండి. క్వశ్చన్ నెంబర్ 2. బోధనాభ్యసన సామాగ్రి టీఎల్ఎం యొక్క ఉపయోగాలను ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడానికి అనువుగా ఉంటుందని వివరించండి. క్వశ్చన్ నెంబర్ 3. 4వ తరగతి గణితంలోని ఏదేని ఒక అంశానికి పాఠ్య ప్రణాళిక రాయండి. క్వశ్చన్ నెంబర్ 4. ప్రయోగాత్మక పద్ధతి మరియు ప్రాజెక్టు పద్ధతులను ఉదాహరణలతో వివరించండి. నెక్స్ట్ విభాగం బి. క్వశ్చన్ నెంబర్ 5. నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ అంటే ఏమిటి? గణిత అభ్యసనలో సిసిఈ యొక్క ఉపయోగం ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 6. నిర్మాణాత్మక మూల్యాంకనం చేయుటకు కావలసిన ఉపకరణాలు ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 7. వైశాల్యం యొక్క భావనను పరిచయం చేయడంలో ఏ బోధనోపకరణంలు టిఎల్ఎం ఉపయోగము వివరించండి. క్వశ్చన్ నెంబర్ 8. టాన్గ్రామ్ ను ఉపయోగించి వివిధ ఆకృతులను తయారు చేయండి. క్వశ్చన్ నెంబర్ 9. గణిత శాస్త్రం యొక్క ఉద్దేశం మరియు లక్ష్యాలు రాయండి. క్వశ్చన్ నెంబర్ 10. 33 10ని బైనరీ సంఖ్యలోనికి మార్చి సరిచూడండి. క్వశ్చన్ నెంబర్ 11. ప్రాథమిక గణిత కిట్ నందు ఎన్ని వస్తువులు ఉంటాయి, అవి ఏమిటి తెలపండి. క్వశ్చన్ నెంబర్ 12. ఉపాధ్యాయ సంసిద్ధత అంటే ఏమిటి? సంసిద్ధత ప్రాముఖ్యతను వివరించండి. క్వశ్చన్ నెంబర్ 13. ఎల్సిఎం మరియు జీసీడీల యొక్క సంబంధం ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 14. పేపర్ను మడత పెట్టడం ద్వారా ఈ కింది బీజగణితాన్ని కనుగొనండి. a+b² = a² + 2ab + b². విభాగం సి. క్వశ్చన్ నెంబర్ 15. సహజ సంఖ్యలను నిర్వచించండి మరియు సంఖ్యారేఖను చూపండి. క్వశ్చన్ నెంబర్ 16. రామానుజం యొక్క మ్యాజిక్ సంఖ్యను తెలపండి. క్వశ్చన్ నెంబర్ 17. రాంబస్ వైశాల్యం కనుగొనే సూత్రం రాయండి. క్వశ్చన్ నెంబర్ 18. త్రిభుజంను నిర్వచించండి. క్వశ్చన్ నెంబర్ 19. a+b² = క్వశ్చన్ నెంబర్ 20. ద్విమితీయ ఆకారం 2 డైమెన్షన్స్ ఆకృతిని వివరించండి. క్వశ్చన్ నెంబర్ 21. ఉపన్యాస పద్ధతి యొక్క ఏవైనా 2 లోపాలు రాయండి. క్వశ్చన్ నెంబర్ 22. 3h అంటే ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 23. గణిత శాస్త్రం ముఖ్య శాఖలను తెలపండి. క్వశ్చన్ నెంబర్ 24. గణిత శాస్త్రంను నిర్వచించండి. ఇంతటితో క్వశ్చన్ పేపర్ చదవడం పూర్తయింది. ఈ క్వశ్చన్స్కి మీకు ఏమైనా ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డిఎడ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు షేర్ చేయండి.